దేశం జనాభా ఎంతంటే 140 కోట్లని టక్కున చెప్తారు. కానీ అందులో బీసీలు ఎంతమంది అంటే ఎస్సీ ఎస్టీల లెక్కేందని అడిగితే ఎవ్వరు చెప్పలేరు. మరి స్వతంత్రం వచ్చిన కాంచెల్లి ఏ రాష్ట్రంలో ఎన్ని కోట్ల మంది పబ్లిక్ ఉన్నారు, మొగోళ్ళు ఎంతమంది, ఆడోళ్ళు ఎంతమంది, పర్సోళ్ళు ఎందరు, పోరలు ఎందరు, ట్రాన్స్జెండర్ల లెక్కెంత గివ్వే తీసుకుంటారు. మరి ఇట్లా ఎన్ని రోజులు అందరి లెక్క తేలాలే కదా. గా కార్యానికి టైం వచ్చిందబ్బా. సెంటర్ సర్కార్ ఇయాలో నిర్ణయం చేసిందబ్బా. అదేంటంటే जाति जनगणना पर कैबिनेट में विचार किया जाएगा। तत्पश्चात एक मंत्रिमंडल समूह का भी गठन किया गया था, ग्रुप ऑफ मिनिस्टर्स। जाति आधारित जनगणना की संस्तुति की थी। గదన్నట్టు దేశమంతటా కులగణన చేస్తారట. జప్పున జనాభా లెక్కలు చేయబోతుండ్రు కదా. అగో అందులోనే కులం వివరాలు సుతా తెలుసుకుంటామని చెప్పిండు సెంటర్ మంత్రి అశ్విని వైష్ణవ్ సారు. దేశంలో బీసీల బలగం ఎంత, ఎస్సీ ఎస్టీలెంత, మైనార్టీలెంత, ఓసీలెంత అనే లెక్క తేలుతది. అంటే మన తెలంగాణ తోవల సెంటర్ ఓళ్ళు నడుస్తుండ్రన్నట్టు. ఈడ ఇంటింటికి తిరిగి సర్వే చేస్తే ప్రతొక్క కులంలో ఎందరున్నారో బయటపడ్డది. దాన్ని బట్టి బీసీలకు రిజర్వేషన్ ఇయ్యాలని అసెంబ్లీలో తీర్మానం చేసి సెంటర్ కు పంపితే వాళ్ళేమో పక్కకు పెట్టిరి. మనోళ్ళంతా పోయి ఢిల్లీలో ధర్నా చేసినా ఫాయిదా గాలే. రాహుల్ గాంధీ సారు సుత ఎప్పటికాంచెల్లో డిమాండ్ చేస్తాండు దేశంలో కులగణన చేయాల్సిందేనని. దేశానికి స్వతంత్రం వచ్చిన కాంచెల్లి ఒక్క పారిగిన గీ లెక్కలు తీయలే. మరి కాంగ్రెస్ పవర్లున్న తెలంగాణలో చేసినందుకు తారీఫ్ చేసిండు మొన్ననే. అంతేకాదు ఇంకే రాష్ట్రంలో కూడా ఇది ముంగటపడలే. ఇక ఇప్పుడు సెంటర్ వాళ్ళు కులగణనకు ముంగట్టుకొచ్చే వరకు ఇది మా పార్టీ విజయం అంటాండ్రు కాంగ్రెస్ లీడర్లు.